పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లిశ్రీ సభ సామాన్య కాలంలోని 5వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 5వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. స్వార్థ పట్టణము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటి పట్టణము, మీరు ఇతరుల పట్ల ప్రత్యేకించి పేదవారి పట్ల చూపించే ప్రత్యేక శ్రద్ధను బట్టి దేవుని దయ మీపై ఉదయకాలపు సూర్యుని వలె ప్రకాశిస్తుంది అని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. రెండవ పట్టణము, నేను మీ వద్దకు వచ్చి యేసుక్రీస్తును గూర్చి సువార్తను బోధించినప్పుడు నేను నా తెలివితేటల మీద ఆధారపడలేదు, నేను దేవుని కృప మీద ఆధారపడ్డాను అని పునీత పౌలు గారు కొరింథీ క్రైస్తవ సంఘానికి తెలియజేస్తున్నాడు. సువార్త పట్టణము, మీరు భూమికి ఉప్పు, మీరు లోకమునకు వెలుగు అని యేసు ప్రభు ఈనాటి స్వార్థ పట్టణములో తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాడు మనం 3 విషయాల గురించి ప్రత్యేక విధంగా ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మీరు భూమికి ఉప్పు. నెంబర్ 2, మీరు లోకమునకు వెలుగు. నెంబర్ 3, ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోకూడదు, వెలుగు తన వెలుగును ఇతరుల ఎదుట ప్రకాశించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇప్పుడు ఈ 3 విషయాల గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మీరు భూమికి ఉప్పు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈనాటి స్వార్థ పట్టణంలో యేసు ప్రభు మీరు భూమికి ఉప్పు అని అన్నారు, అంతేగాని మీరు భూమికి ఉప్పు లాంటి వారు అని అనలేదు, మీరు భూమికి ఉప్పుగా మారండి అని అనలేదు, లేదా మీరు భూమికి ఉప్పులాగా మారే అవకాశం ఉంది అని కూడా అనలేదు. కానీ ఆయన అన్న మాట ఇది, మీరు భూమికి ఉప్పు అని. ప్రతి క్రైస్తవుడు ఈనాడు, ఆనాడు శిష్యుడు భూమికి ఉప్పు. ఉప్పు భూమి నుండి వేరు చేయబడుతుంది. భూమి నుండి వేరు చేయబడినప్పుడే ఆ ఉప్పు యొక్క విలువ ఉంటుంది. అలాగే మనము ఈ భూలోకములో ఉన్నప్పటికీ క్రైస్తవులముగా ఈ భూమి నుండి వేరు చేయబడి క్రీస్తునకు చెందిన వారిగా మనం జీవించినప్పుడే మన విలువ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము భూమికి ఉప్పుగా ఎలా జీవించగలము అన్న విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మంచి క్రియలు చేయట ద్వారా భూమికి ఉప్పుగా మనం జీవించగలం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనము, దోర్కాగా పిలువబడే తబిత తాను ఇరుగు పొరుగు వారికి మంచి క్రియలు చేయటం ద్వారా
భూమికి ఉప్పుగా జీవించింది. మనము కూడా మంచి కార్యాలు చేస్తూ భూమికి ఉప్పులాగా జీవించాలి. అయితే మన కార్యాలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా లేక చెడుగా ఉన్నాయా? ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 2, నిజాన్ని నిర్భయముగా మాట్లాడటం ద్వారా భూమికి ఉప్పుగా మనం జీవించాలి. మార్కు సువార్త 6వ అధ్యాయము 18వ వచనము. పునీత బప్తిస్మ యోహాను గారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం ద్వారా భూమికి ఉప్పుగా జీవించారు. మనము కూడా నిజాన్ని నిర్భయముగా మాట్లాడాలి. మరి మనం అలా మాట్లాడగలుగుతున్నామా? నీతిగా నిజాయితీగా జీవిస్తూ నిజాన్ని నిర్భయముగా మాట్లాడే ధైర్యం మనకుందా? ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 3, ఇతరులను ప్రేమించడం ద్వారా, ఇతరులను క్షమించడం ద్వారా మనము భూమికి ఉప్పుగా జీవించాలి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో యేసుక్రీస్తు ప్రభు తన హింసించిన వారిని, తను దూషించిన వారిని, అవహేళన చేసినటువంటి వారిని కూడా ఆయన క్షమించాడు, ప్రేమించాడు. మనము కూడా మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా? మన ఇరుగు పొరుగు వారిని మనం క్షమించగలుగుతున్నామా? ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 4, శ్రమలలో కూడా, కష్టాలలో కూడా నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా మనము భూమికి ఉప్పుగా జీవించగలం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనములో చెరసాలలో ఉన్నటువంటి పౌలు సిలాసులు వారి శ్రమలో కూడా, వారి కష్టాలలో కూడా దేవుని యందు కృతజ్ఞత కలిగి నిరీక్షణతో జీవించారు. మరి మనం మన కష్టాలలో, మన శ్రమలలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? నిరీక్షణ కలిగి జీవిస్తున్నామా? ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 5, నిత్యము ఇటు తోటివారి ఎదుటను దేవుని ఎదుటను వినయము కలిగి జీవించడం ద్వారా మనం భూమికి ఉప్పుగా జీవించగలం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనము. అబ్రహాము దేవుని ఎదుట నిత్యము వినయము కలిగి జీవించాడు. మరి మన సంగతి ఏంటి? మనం వినయం కలిగి జీవిస్తున్నామా లేక గర్వముతో, అహంకారముతో, తలబిరుస్తనముతో మనం కలిగి ఉన్న వాటిని చూచి మనం జీవిస్తున్నామా? ప్రశ్న వేసుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఉప్పు ఎలా రుచిని ఇస్తుందో క్రైస్తవుడు ఈ భూమిలో ఎలా జీవించాలో అన్న విషయాన్ని 5 దృష్టాంతముల ద్వారా, ఉదాహరణల ద్వారా మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఉప్పును ఆహారంలో తప్పనిసరిగా కలపాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఉప్పును ఆహారములో కలపకపోతే ఆ ఆహారం రుచిగా ఉండదు. ఉప్పు సీసాలోనే ఉన్నంత మాత్రాన ఫలితం ఉండదు. సీసాలో ఉన్నటువంటి ఉప్పును తీసి ఆహారములో కలపాలి. అప్పుడే ఆ ఆహారం రుచిగా మారుతుంది. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా లోకములో అందరితో కలిసి జీవించాలి. అందరితో ఒకటిగా జీవించాలి. అందరితో ఐక్యముగా జీవించాలి. తన కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో జీవించాలి. తను పనిచేసేటువంటి తోటి ఉద్యోగులతో స్నేహభావంతో జీవించాలి. తను నివసిస్తున్నటువంటి క్రైస్తవ సంఘముతో
విశ్వాసముతో జీవించాలి. అప్పుడు మాత్రం ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు ఆశించిన విధంగా ఉప్పుగా జీవిస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. నెంబర్ 2, ఉప్పు ఆహారంలో కలిసిపోతుంది, కనిపించదు, కానీ రుచినిస్తుంది. ఉప్పు ఆహారంలో కలిసిపోయినా కనిపించకపోయినా అది మాత్రం ఆ ఆహారానికి రుచిని ఇస్తుంది. ఆ ఆహారాన్ని భుజించే ఎవడు కూడా ఉప్పుని గూర్చి ప్రశంసించడు, పొగడడు. ఆహారాన్ని గూర్చే మాట్లాడతాడు, ఆహారాన్ని పొడుతాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు తనను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ప్రశంసించినా ప్రశంసించకపోయినా ఈ భూమికి ఉప్పుగా జీవించాలి. తన సేవను పొగడ్తల కోసం చేయకూడదు, ప్రశంసల కోసం మంచి కార్యాలు చేయకూడదు. షరతులు లేకుండా తాను ఇతరులను ప్రేమించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3-4 వచనములు. నెంబర్ 3, చిటికెడు ఉప్పు చిన్నదే, కానీ ఆహారం పెద్దదైనా దాని రుచిని మార్చివేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, చిటికెడు ఉప్పు చాలా చిన్నదే, కానీ ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ ఆహారాన్ని ఆ చిటికెడు ఉప్పు రుచిని మార్చివేస్తుంది. అలాగే క్రైస్తవుడు సమాజంలో చిన్నవాడే కావచ్చు, తన అంతస్తు చిన్నదే కావచ్చు, అయినప్పటికీ ఈ భూమిలో తాను జీవించే జీవితం ద్వారా ఇతరుల యొక్క జీవితాన్ని మార్చివేస్తాడు, ఇతరుల జీవితానికి రుచినిస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. చిటికెడు ఉప్పులాగానే ప్రతి క్రైస్తవుడు తన కుటుంబ జీవితాన్ని మార్చుకోగలడు. చిటికెడు ఉప్పులాగానే నీతి నిజాయితీతో జీవించేటువంటి వ్యక్తి తన పని చేస్తున్నటువంటి ప్రాంతాన్ని, తన యొక్క కార్యాలయాన్ని మంచిగా మార్చగలడు. చిటికెడు ఉప్పులాగానే క్రైస్తవుడు తన విశ్వాసం ద్వారా తాను ఉంటూ ఉన్నటువంటి తన క్రైస్తవ సంఘాన్ని బాగు చేసుకోగలడు. నెంబర్ 4, ఉప్పు రుచిని సమతుల్యం చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏది కూడా అతి మంచిది కాదు. మనము ఎక్కువ ఉప్పు వేస్తే ఆ ఆహారం పాడైపోతుంది, తక్కువ ఉప్పు వేస్తే అది రుచి పసి లేని ఆహారంగా మారిపోతుంది. కనుక మనం వేసేటువంటి ఉప్పు రుచిని సమతుల్యం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఉప్పు ఎక్కువ వేసినటువంటి కూరని ఎవరు తినరో, పారవేస్తారు. అలాగే ప్రతి క్రైస్తవుడు తన విశ్వాసం ద్వారా, తన మంచి కార్యాల ద్వారా, తన ప్రేమ ద్వారా ఈ భూలోకములో సమతుల్యం చేయాలి, జరిగే విషయాలను సమతుల్యం చేయాలి. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 6వ వచనము. నెంబర్ 5, ఉప్పు పదార్థాలలో దాగి ఉన్నటువంటి రుచిని బయటికి తీసుకువస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం వండేటువంటి వంట ఏదైనా దానిలో మనం ఉప్పు కలిపిన తర్వాతే ఆ పదార్థాల యొక్క రుచి బయటపడుతుంది, మనకు తెలుస్తుంది. అలాగే మనం జీవించేటువంటి జీవితం ద్వారా, మన ప్రేమ ద్వారా, మన క్షమ ద్వారా, మన క్రైస్తవ్యం అంటే ఏమిటో అది బయటకు వస్తూ ఉంది. మన మాటలు మంచివై ఉండాలి, మన ఆలోచనలు మంచివై ఉండాలి,
మన పనులు మంచివై ఉండాలి, మన నడవడిక మంచిదై ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఉప్పుకి 4 గుణాలు ఉన్నాయి. నెంబర్ 1, ఉప్పు రుచిని ఇస్తుంది. ప్రతి క్రైస్తవుని జీవితం ఈ భూమికి రుచిని ఇవ్వాలి. ప్రతి క్రైస్తవుని జీవితం తనతో నివసిస్తున్నటువంటి వారి జీవితానికి రుచిని అనగా అర్థాన్ని ఇవ్వాలి. నెంబర్ 2, ఉప్పు పదార్థాలు పాడైపోకుండా నిల్వ ఉంచుతుంది. ఈ లోకంలో నైతిక విలువలు పాడైపోతున్నాయి, ఆధ్యాత్మిక విలువలు పాడైపోతున్నాయి, కుటుంబ బంధాలు పాడైపోతున్నాయి, స్నేహ బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా పాడైపోయి నశిస్తున్నటువంటి ఈ లోకములో వాటిని పాడైపోకుండా నైతిక విలువలను, ఆధ్యాత్మిక విలువలను, కుటుంబ బంధాలను, స్నేహ బంధాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవునిది అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నెంబర్ 3, ఉప్పు శుద్ధీకరిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఉప్పుని శుద్ధి చేయటానికి వినియోగిస్తారు. ఉదాహరణకు నీచు వాసన వచ్చేటువంటి చేపల్ని శుద్ధీకరించటానికి ఉప్పును వాడతారు. ఈ లోకంలో చాలా రంగాలలో నీచు వాసన వస్తుంది. ఈ చాలా రంగాలలో వస్తూ ఉన్నటువంటి ఈ నీచు వాసనని, మన బంధాలలో వస్తూ ఉన్నటువంటి ఈ నీచు వాసనని, మన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఈ నీచు వాసనని పోగొట్టడానికి ప్రతి క్రైస్తవుడు ఉప్పులాగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. నెంబర్ 4, ఉప్పుకి యాంటీబయాటిక్ గుణం ఉంది, యాంటీసెప్టిక్ గుణము ఉంది. పూర్వము అయినటువంటి గాయాలను కడగటానికి, అయినటువంటి గాయము ఇన్ఫెక్షన్ కాకుండా ఉండటానికి ఉప్పును వినియోగించేవారు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తోటి వ్యక్తుల యొక్క జీవితాలకు అయినటువంటి గాయాలను, తోటి కుటుంబాలకు అయినటువంటి గాయాలను కడగటానికి, ఆ అయినటువంటి గాయాల వలన ఆ కుటుంబాలు కానీ ఆ వ్యక్తుల యొక్క జీవితాలు కానీ ఇన్ఫెక్షన్ అయ్యి వినాశనం చెందకుండా, నాశనం చెందకుండా, పతనం కాకుండా ప్రతి క్రైస్తవుడు తన ప్రేమ, తన దయ, తన జాలి, తన క్షమ ద్వారా యాంటీసెప్టిక్గా పనిచేయాలి, జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఇప్పుడు మనం 2వ విషయం గురించి ధ్యానం చేద్దాం. మీరు లోకం నాకు వెలుగు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వెలుగు ఎలా ప్రకాశిస్తుందో, క్రైస్తవుడు ఎలా జీవించాలో అన్న విషయాలని కొన్ని దృష్టాంతాల ద్వారా లేదా ఉదాహరణల ద్వారా ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, వెలుగు చీకటిని తొలగిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చీకటిని తొలగించడమే వెలుగు యొక్క ప్రథమ పని. ఉదాహరణకు కరెంట్ రాగానే బల్బు వెలుగుతుంది. బల్బు వెలగానే చీకటి అంతా కూడా తొలగిపోతూ ఉంది. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తన ప్రేమతో పగను పారద్రోలాలి, తన క్షమతో కక్షలను పారద్రోలాలి, తన సత్యముతో అసత్యాన్ని పారద్రోలాలి, తన నిజాయితీతో అబద్ధాలను పారద్రోలాలి. ఇదే ప్రభు మన నుండి కోరుకునేది. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నెంబర్ 2, వెలుగు దారిని చూపుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, వెలుగు యొక్క 2వ గుణం ఇతరులకు దారిని చూపటం. ఉదాహరణకు వీధిలో ఉన్నటువంటి లైటు
ఆ దారి గుండా ప్రయాణం చేసేటువంటి వారికి తాను వెళ్ళవలసినటువంటి దారిని చూపుతుంది. ఆ దారిలో ఉన్నటువంటి గోతులను, అడ్డును, ఆటంకాన్ని కూడా చూపుతూ ఉంది. ఆ దారిలో వెళ్ళేటువంటి వ్యక్తి తొట్టిల్లి పడిపోకుండా సహాయం చేస్తుంది. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తాను జీవించేటువంటి క్రైస్తవ జీవితం ద్వారా ఇతరులకు దారిని చూపాలి. ఇతరులు తన యొక్క జీవితంలో తొట్టిల్లి పడిపోకుండా సహాయం చేయాలి. వారు నడవవలసినటువంటి దారిని, జీవించవలసిన జీవితాన్ని వారికి చూపించాలి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం. నెంబర్ 3, వెలుగు ఇతరులు చూడటానికే ఉద్దేశించబడినది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఎవరైనా ఒక దీపాన్ని, ఒక కొవ్వొత్తిని, ఒక లైట్ను ఎందుకు వెలిగిస్తారంటే అది ఇతరులు చూడటానికి. ఏ వ్యక్తి కూడా దీపాన్ని వెలిగించి బుట్ట కింద దాచి ఉంచరు. వెలిగించినటువంటి దీపాన్ని దీపస్తంభం పైన పెడతారు. ఎందుకంటే అది ఇతరులు చూడటానికి. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తన విశ్వాస జీవితం ఇతరులు చూచి దానిని అనుసరించి జీవించటానికి అది ఉపయోగపడాలి. ప్రతి క్రైస్తవుడు చేసేటువంటి మంచి కార్యాలు ఇతరులు చూచి వారికి కూడా ఆ మంచి కార్యాలు చేయటానికి ఉపయోగపడాలి. ప్రతి విశ్వాసు చూపించే క్షమాగుణం ఇతరులు చూచి వారు కూడా క్షమాగుణాన్ని కలిగి జీవించడానికి అది ఉపయోగపడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15, 16 వచనాలు. నెంబర్ 4, వెలుతురు ఇతరులకు వెలుతురు ఇవ్వటానికి అది కరిగిపోతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇతరులకు వెలుతురునివ్వటానికి మనము ఒక కొవ్వొత్తును వెలిగించినప్పుడు ఆ కొవ్వొత్తి కరిగిపోతుంది. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు వెలుగుగా జీవించడం కోసం త్యాగాలు చేయాలి. తనను తాను సంపూర్ణంగా ఇతరుల కోసం సమర్పించుకోవాలి, సేవ చేయాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. నెంబర్ 5, వెలుతురు ఇతరులకు వెచ్చదనాన్ని, హాయిని ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, వెలుతురు ఎప్పుడు కూడా ఇతరులకు వెచ్చదనాన్ని, హాయిని ఇస్తుంది. ఉదాహరణకు శీతాకాలంలో వేసేటువంటి చలిమంట ఇతరులకు వెచ్చదనాన్ని, హాయిని ఇస్తుంది. శీతాకాలంలో వేసేటువంటి చలిమంట ఇతరులను ఒక చోటకి చేరుస్తుంది. అలాగే ప్రతి క్రైస్తవుని యొక్క మాటలు, సేవ, త్యాగం, క్షమ, దయ ఇతరుల జీవితానికి వెచ్చదనాన్ని, హాయిని ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 3, 4 వచనాలు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, క్రైస్తవులంగా మనమందరం భూమికి ఉప్పుగా, లోకమునకు వెలుగుగా జీవిద్దాం. ఆ ప్రభు మనలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.